తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు మారనున్నారా? ఎంపీ సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందా అంటే అవుననే చెప్తున్నాయి గాంధీ భవన్ వర్గాలు. రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా గెలిచేలా లేని అభ్యర్థులను హైకమాండ్ మార్చబోతుందని తెలుస్తోంది. ఇందుకోసమే ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ టీపీసీసీ నేతలతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారని చెప్తున్నారు. సాయంత్రం పోటీ చేసే అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు కేసీ వేణుగోపాల్. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు హాజరు కాబోతున్నారు. ఇక రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా ఏఐసీసీ స్వయంగా ఓ ఫ్లాష్ సర్వే చేసిందని, ఇటు సునీల్ కొనుగోలు టీంతో మరో సర్వే చేయించింది. ఆ రెండు సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలని బరిలో ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ ప్రకటించి వెనక్కి తీసుకుంటే వచ్చే అసంతృప్తులను చల్లార్చే బాధ్యతను డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను మార్చడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ సీట్లలో అభ్యర్థుల విషయంలో కూడా ఈ మీటింగ్ లో కొలికి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు మారనున్నారా? ఎంపీ సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటుందా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు మారన్నారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దాదాపుగా 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 3 పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై కూడా ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ విషయంలో మాత్రం ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ కి కేసీ వేణుగోపాల్ రానున్నారు. మధ్యాహ్నం వస్తారు. అయితే ఈ రోజు సాయంత్రం నోవాటల్ హోటల్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడంతో ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక స్థానాలు గెలవాలని కూడా కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా చూస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు అభ్యర్థుల ఎంపికపై కూడా కొంచెం ఆచితూచిగా వివరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు దాదాపు 3 విడతల్లో ఇటు 14 సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఇప్పటికే ఇంకా 3 అభ్యర్థులు కూడా పెండింగ్ లో ఉన్నారు. ఇటు ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్ సంబంధించి కూడా ఈ రోజు అభ్యర్థులు కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కేసీ వేణుగోపాల్ ఈ రోజు హైదరాబాద్ కి రావాలని కూడా చర్చని చెప్పుకోవచ్చు. అంటే ఇటు మూడు మంది అభ్యర్థులు ప్రకటించడంతో పాటు అదేవిధంగా ఇటు పార్లమెంట్ సంబంధించిన ఎన్నికల ప్రచారంపై కూడా సమీక్ష నిర్వహిస్తారు. ఎందుకంటే ఇటు ఇప్పటికే మరో 4 రోజులు మాత్రమే పోలింగ్ టైం ఉండడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా తమ ప్రచారం కూడా షురూ చేశాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ కూడా స్టార్ట్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ ఏఐసీసీ నేతలు కూడా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడంతో ఈసారి 12 నుంచి 14 స్థానాలు కూడా గెలవని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వ్యూహాలు కూడా రచిస్తున్నారు. ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా మెయిన్ గా తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కాబట్టి ఇప్పటికే ఇటు టీపీసీ నేతలతో కూడా పలుమార్లు మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు మిగతా 3 పెండింగ్ స్థానాలపై కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమావేశంలో ఈ రోజు సాయంత్రం అభ్యర్థులు సమావేశం కూడా నిర్వహిస్తారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా ఏఐసీసీ స్వయంగా ఫ్లాష్ సర్వేను కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే సునీల్ కొనుగోలు టీం కూడా రంగంలో దిగి సర్వే కూడా చేయించింది. అంటే గెలిచే గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ విధంగా ఆ 2 సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలనే బరిలోకి ఉంచాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రకటించి వెనక్కు తీసుకుని వచ్చే అసంతృప్తి సరిచే భాగంగా చూసారు చేస్తోంది. ఎందుకంటే కొన్ని స్థానాలు కూడా చేంజ్ చేస్తానని కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటికే కొన్ని స్థానాల పట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలే కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని స్థానాలపై కూడా అభ్యర్థులు చేంజ్ చేస్తారని కూడా తెలుస్తోంది. ఇక్కడ మెయిన్ గా ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల విషయంలో మాత్రం ఇంకా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయినప్పుడు కూడా ఇక్కడ చర్చ అయితే కొనసాగుతుంది. ఇక్కడ మరి అభ్యర్థి చేంజ్ చేస్తారన్నపై కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరో స్థానం విషయంలో మాత్రం ఇంకా డైలమా అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు ఇటు 3 పెండింగ్ స్థానాలు ఇటు ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలపై కూడా ఈ రోజు కొలిక్కొచ్చే అవకాశం అయితే కనబడుతున్నాయి. అయితే మెయిన్ గా ఈ రోజు ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రావడం కూడా చర్చనీయమని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఇప్పటికే పార్టీ వ్యూహాత్మకంలో భాగంగా ఇప్పటికే ముందడుగు వేస్తుంది కాంగ్రెస్. దీనిలో భాగంగా ఇటు ఏఐసిసి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాల అనుసారమే ఈ రోజు కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు వస్తున్నారు. మెయిన్ గా ఇటు పెండింగ్ స్థానమైనటువంటి 3 పార్లమెంట్ స్థానాలతో పాటు అదేవిధంగా ఇటు పార్లమెంట్ సంబంధించిన ప్రచార వ్యూహాలు ఏ రంగా ఉండాలి, అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా అగ్రనేతలంతా కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి షెడ్యూల్ పై కూడా ఈ రోజు కేసీ వేణుగోపాల్ రాష్ట్ర సీఎం టీపీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలతో సమావేశం చేయనున్నారు. ఇక మరోవైపు ఇటు పార్లమెంట్ స్థానాలు 3 అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇటు ఖమ్మం, హైదరాబాద్ అదేవిధంగా కరీంనగర్ వీటిపై కూడా కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు ఏఐసిసి కూడా 2 పేర్లను కూడా అంటే ఒక్కొక్క పార్లమెంట్ నుంచి 2 పేర్లు కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో మెయిన్ గా ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన వియంకుడు రఘురామారెడ్డి కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు టికెట్ కోసం. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు ఓయూ ఉద్యమ నేత అదేవిధంగా కాంగ్రెస్ టీపీసీ స్పోక్స్ పర్సన్ లోకేష్ యాదవ్ కూడా టికెట్ ఇస్తారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ముగ్గురులో ఒకరికి ఖమ్మం టికెట్ ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు. ఇక హైదరాబాద్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ముస్లిం మైనార్టీకి టికెట్ ఇస్తారని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ బీసీ నేతలను రంగంలోకి దించారు కాబట్టి మేబీ ఇక్కడ మైనార్టీ నేతకు ఇవ్వకపోతే మాత్రం బీసీ నేతను రంగంలోకి దించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక ముస్లిం మైనార్టీ టికెట్ విషయంలో మాత్రం ఇటు అజరుద్దీన్కి ఇస్తారా లేకపోతే ఫిరోజ్ ఖాన్ కి ఇస్తారన్నపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఈ మధ్య అంటే 2-3 రోజుల నుంచి కూడా సమీరుల్లా ఖాన్ పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది. ఆయనకి ఇస్తారని కూడా ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి ఈ ముగ్గురిలో ఒకరికి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటక టికెట్ విషయంలో మాత్రం ఇంకా డైలామా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆస్తున్నారు. అదేవిధంగా వెలిచాల రాజేందర్ పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి ఇద్దరిలో ఒకరికి టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఫైనల్ గా ఈ రోజు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సతీష్ ఇప్పుడు ఏఐసిసి స్వయంగా సర్వేలు చేసి సర్వేల ఆధారంగా గెలిచేలా లేని అభ్యర్థులను మార్చబోతోందని హైకమాండ్ నుంచి ప్రకటన వెలువడుతోంది. కాబట్టి అంటే ఏంటి ఆల్రెడీ ఒకసారి సెలెక్ట్ చేశాక మళ్ళీ అభ్యర్థుల్ని మారుస్తే తీవ్రంగా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు, మరి ఇవన్నిటిపై ఎప్పుడు అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? తప్పకుండా మీరు అన్నట్టు కొంతమంది అభ్యర్థులను మార్చాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు 2 సార్లు కూడా సర్వే నియించారు. మరోవైపు ఇటు సునీల్ కన్గోల్ టీం కూడా రంగంలో దిగి సర్వే కూడా చేసింది. అయితే ఇందులో కొంచెం వెనుకబడినటువంటి అభ్యర్థులు మార్చాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 1 వీక్ నుంచి చూస్తే మాత్రం సమీకరణలు వేగంగా మారిపోయాయి. కొంతమంది అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన వాళ్ళు కూడా టికెట్ ఇస్తారు కావచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నేతలే అసంతృప్తితో ఉన్నారు. తమకు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు ఎందుకు టికెట్ ఇవ్వరు, మొన్నగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వారికి టికెట్ ఎందుకు ఇస్తున్నప్పుడు కూడా తీవ్ర అసంతృప్తి నేతలు ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళని కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మొన్న నిర్వహించిన సర్వేలో దాదాపు సునీల్ కన్గోల్ టీము 2 సర్వేలు నియించింది. ఈ 2 సర్వేలు కూడా ఒక 2-3 అభ్యర్థులు చేంజ్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐసిసి కూడా ఫోకస్ చేసింది తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈసారి 12 నుంచి 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి ఇందులో గెలిచే గురాలకి టికెట్ ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అభ్యర్థులు మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు మెయిన్ గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం సికింద్రాబాద్ పార్లమెంట్ విషయంలో మాత్రం ఇంకా డైలమాలు అయితే కొనసాగుతుంది. మరి దాని నాయనని కొనసాగిస్తారా లేకపోతే ఇక్కడ బొంతు రామ్మోహన్ టికెట్ ఆస్తున్నారు కాబట్టి ఆయనకి ఇస్తున్నప్పుడు కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక సామాజిక సమీకరణలో భాగంగా చూస్తే మాత్రం కొన్ని ఏరియాలో మాత్రం మాల సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చారు. మాదిక సామాజిక వర్గాన్ని విస్మరించారని కూడా ఇటు కాంగ్రెస్ లో అసంతృప్తి నేతలు రాగం వినిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు వరంగల్ లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇవ్వడం పట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాబట్టి ఈ విషయంపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరో 2-3 స్థానాలపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి దీనిపై మరి కొంచెం కాంగ్రెస్ అధిష్టానం డైలామాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రబుల్ షూటర్ అయినటువంటి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ రోజు రంగంలోకి దిగుతున్నారు. రంగంలో దిగిన తర్వాత ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నోవోటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
అదేవిధంగా మంత్రులు, మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా కేసీ వేణుగోపాల్ సమావేశం ఏర్పాటు చేసి అందులో అభ్యర్థుల చేంజెస్, అదేవిధంగా మిగతా పార్లమెంట్ స్థానాల్లో పెండింగ్ లో ఉన్నాయి. ఇటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ కాబట్టి ఈ 3 స్థానాలపై కొలికొచ్చిన తర్వాత అభ్యర్థులను కూడా ఇక్కడే ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా రోజులు దగ్గర పడుతున్నాయి. ఎందుకంటే మే 11 పోలింగ్ ఉంది కాబట్టి దాదాపు ఇంకో నెల రోజులు మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలను కూడా ప్రచారాన్ని శురు చేసే కాబట్టి ఈ అభ్యర్థులను కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే మినకట్టిస్తున్నాయి. అదేవిధంగా ఇటు ప్రచార వ్యూహాలు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా మీటింగ్లు ఏర్పాటు చేశారనిపై కూడా ఈ రోజు కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో వాళ్ళంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రచారం చేశారు, కొన్ని బహిరంగ సభలో పాల్గొన్నారు, రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారి షెడ్యూల్ కూడా ప్రిపరేషన్ లో భాగంగానే కేసీ వేణుగోపాల్ ఈ రోజు హైదరాబాద్ కు వస్తున్నారు. కాబట్టి వీటన్నిటిపై కేసీ వేణుగోపాల్ వీరితో చర్చిస్తారు. మెయిన్ గా 3 విషయాలు ఇందులో ప్రధానంగా, ఒకటి అభ్యర్థుల చేంజెస్, అదేవిధంగా మిగతా పార్లమెంట్ స్థానాలు ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై కూడా ఫైల్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇటు ప్రచారాలకు సంబంధించిన షెడ్యూల్ ఏ రకంగా ప్రిపేర్ చేయాలి, ఏఐసీసీ నేతలు కూడా ఈ టూర్ లో పాల్గొంటారు కాబట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తారు. మరోవైపు ఇటు చౌటుప్పల్, అదేవిధంగా మిర్యాలగూడలో ప్రియాంక గాంధీతో ప్రచారం చేయాలని కూడా ఇప్పటికే ఇటు పార్టీ ప్రకటించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ రోజు డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం ఇటు కేసీ వేణుగోపాల్ టూర్ మాత్రం హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.